హైదరాబాద్ మణికొండలో కార్ బీభత్సం సృష్టించింది. గోల్డెన్ టెంపుల్ దగ్గర పార్క్ చేసిన వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20కి పైగా బైక్స్ పాక్షికంగా ధ్వంసం కాగా 2కి గాయాలయ్యాయి. కారును వెంబడించి పట్టుకున్నారు కాలనీ వాసులు. కారు నడిపిందో మైనర్గా గుర్తించారు. ఘటనపై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. మణికొండలో మైనర్ బాలుడు చేసిన బీభత్సానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, హైదరాబాద్ మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద నిన్న రాత్రి మైనర్ బాలుడు డ్రైవింగ్ చేస్తూ అధిక వేగంతో రావడంతో స్పీడ్ అదుపు తప్పి ఒక్కసారిగా ఇక్కడ యాక్సిడెంట్ చేయడం జరిగింది. అయితే 20 బైక్లను ఢీకొట్టుకుంటూ వెళ్లడంతో ఇద్దరికి కూడా కొంత స్వల్ప గాయాలయ్యాయి. 2 వ్యక్తులకు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒక బైకు పూర్తిగా ముందు వైపు డ్యామేజ్ జరిగింది. బెలెనో కారును నడుపుతూ అదుపు తప్పాడు. వేగం కూడా పూర్తిగా అదుపు తప్పడంతో ఇక్కడ నిల్చున్నటువంటి స్థానికులను ఢీకొడుతూ కూడా వెళ్ళింది. మనం ఇటీవల చూసాం, దేశంలో మైనర్ బాలుల డ్రైవింగ్ కేసులు ఎంత సంచలనం సృష్టిస్తున్నాయనేది కూడా చూసాము. అయితే డ్రైవింగ్ రాకపోయినా, లైసెన్సులు లేకపోయినా, పూర్తి మైనర్ కాలం నిండకపోయినా కూడా డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలను బలికొంటున్నారు. పూణేలో పోర్షే కారు నడిపినటువంటి మైనర్ 2 సాఫ్ట్వేర్లను అక్కడ ఢీకొట్టి మృతికి కారణమయ్యాడు. ఆ కేసు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇదే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ఏదైతే బంజారాహిల్స్లో జరిగినటువంటి యాక్సిడెంట్ కావచ్చు, అలాగే ప్రజాభవన్ ముందు చేసినటువంటి యాక్సిడెంట్లో కూడా అనేక సంచలనాలు కూడా చూసాం. సో ఆ తర్వాత కూడా మైనర్లకు కార్లు ఇవ్వకూడదు అనేటువంటిది అనేక అంశాలు చాలామంది మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు వారి పిల్లలకు కార్లు ఇస్తున్నారు, దాంతో వాళ్ళు యాక్సిడెంట్లు కూడా చేస్తున్నారు. సో నిన్న రాత్రి మణికొండలో జరిగినటువంటి బీభత్సం ఈ ప్రాంతం అంతా కూడా, అక్కడ ఒక బైక్ ఉంది, ఇక్కడ ఒక బైక్, 2 బైక్లను కూడా ఢీకొట్టాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలను కూడా కొంత గాయాలైన కూడా చెప్తున్నారు. కొంత స్థానికులు నిన్న రాత్రి ఇక్కడ ఘటన జరిగినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. చెప్పండి, అసలు ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది? ఇది 6:30 ఆ ప్రాంతంలో జరిగింది సార్. బాబు ఇది అల్కాపూర్ రోడ్ నుంచి ఇటు మన గోల్డెన్ టెంపుల్ సైడ్ వస్తుండగా రోడ్డు పైన ఉన్న వాళ్ళందరినీ కొట్టుకుంటూ వస్తున్నారు. అందులో ఏమైందంటే ఒక అమ్మాయి, 2 బాబులు పిల్లలు, వాళ్ళకు కూడా దెబ్బ తగిలింది. వాళ్ళు అక్కడ నిలబడ్డారు బండి దగ్గర, వాళ్ళకు కూడా దెబ్బ తగిలింది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత 2 కార్లు ఇంకొక అమ్మాయికి కూడా ఢీకొట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా మైనర్లు యాక్సిడెంట్లు చేసినటువంటి ఘటనలు అనేకంగా జరుగుతున్నాయి. ఎదుటివారి ప్రాణాలు పోతున్నటువంటి సందర్భం. సో నిన్న రాత్రి ఎంతమంది గాయాలయ్యాయి, అలాగే ఈ మైనర్ డ్రైవింగ్ పట్ల మీరేం చెప్తారు? లేదు సార్, తల్లిదండ్రులు పిల్లలకు బండ్లు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ డ్రైవింగ్ అవాయిడ్ చేయాలి సార్. ఎవరికి నేర్పియద్దు డ్రైవింగ్. ఎందుకంటే వాళ్ళు తెలియక వేరే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది సార్. అదేవిధంగా ఎవరికి కూడా ఎంటర్టైన్ కూడా చేయదు సార్. డ్రైవింగ్ అనేది వాళ్ళ కార్లు అని ఇవ్వడం తప్పు సార్, ఎవరు కూడా ఇవ్వద్దు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారా? నార్సింగ్ పిఎస్లో ఏం చెప్తున్నారు పోలీసు? వాళ్ళు పరిశీలిస్తామనే వాక్యమే తప్ప రాత్రి ఏ చర్య తీసుకోలేరు. చూస్తున్నాం కదా, మణికొండ గోల్డెన్ టెంపుల్ అక్కడే ఉంది. అక్కడ నుంచి నిన్న రాత్రి మైనర్ బాలుడు సో ఈ రూట్లో వేగంగా వెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి పార్క్ చేసిన బైక్స్ కావచ్చు, ఒక 2 బైక్స్ను ఢీకొట్టడం జరిగింది. అవి తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అలాగే 2 పిల్లలకు కూడా గాయాలయ్యాయి. అలాగే 2 వ్యక్తులకు, ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. సో ఇక్కడ ఇప్పటికైనా కూడా మైనర్ బాలులకు కావచ్చు, మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వెహికల్స్ ఇవ్వకూడదు. ఇస్తే మరి వారికి నడపడం కూడా రాదు కాబట్టి ఇతరుల ప్రాణాలు తీస్తారు. కాబట్టి ఇప్పటికైనా తల్లిదండ్రులు మేల్కొనాలనేటువంటిది అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. విడుదల సుధీర్తో కలిసి సాక్షి న్యూస్ మణికొండ నుంచి.